పవన్ గారు. సార్ 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 10-15 రోజుల క్రితం అనుకుంటారు డేట్ వేశారు మీరు. అవును సార్. ప్రమోషన్స్ కంటెంట్ కూడా ఆల్మోస్ట్ అంతా వదిలేస్తున్నారు. యా సార్. ఇంకా డేట్ మీద ఏదైనా క్లారిటీ వచ్చిందా రాలేదా? పెద్ది గురించి ఆబ్వియస్లీ ముందే రాజు గారు చెప్పినట్టు పెద్ది వస్తే సినిమా వేరే డేట్కి రావాల్సిన పరిస్థితి అన్నారు. యా సార్. ఏదైనా క్లారిటీ వచ్చిందా ఇప్పటికైనా డేట్ గురించి? అంటే ఇంకా మాకు రాజ్ గారి నుంచి మాకు ఇంకేమీ రాలేదు సార్. సో రైట్ నౌ ఇంకా May 1st అనే మేము రిలీజ్కి వెళ్తున్నాం సార్. సో ఫర్దర్కి ఏదైనా క్లారిటీ వస్తే దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాం సార్. అంటే కంటెంట్ అంతా 1 by 1 రోల్ అవుట్ చేసేస్తున్నారు ఒకవేళ. అండ్ ఆబ్వియస్లీ కంటెంట్ రోల్ అవుట్ చేయడం అంటే మార్కెటింగ్ బడ్జెట్ కూడా ఎగ్జాస్ట్ చేయడం కదా. సో ఏంటి ఇప్పుడు లాస్ట్ మినిట్లో ప్లాన్ బి ఏంటి పరిస్థితి మరి? అంటే ఇట్లా ఓన్లీ బి ఒక 1 week డిఫర్ అవుతాం అంతే సార్, మ్యాక్స్ అ వీక్. సో మాకు ఏదైతే ఉందో సో మేము ప్లాన్ బి కిందే పెట్టుకొని ఉన్నాం సార్. సో 30th పెద్ది వస్తే 1 week సరిపోతుంది అంటారా? అంటే మా స్కేల్ ఆఫ్ మా సైజ్ ఆఫ్ సినిమాకి సరిపోదు సార్. నాట్ ఇట్ వోంట్ బి, ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రమోషన్ చేసుకొని ఉన్నాం కాబట్టి, సో జనాల్లో కూడా తీసుకెళ్తున్నాం కాబట్టి, సో ఆల్రెడీ సో మా సైజ్ ఆఫ్ సినిమాకి ఐఎమ్ షూర్ 7th విల్ బి గుడ్. ఎందుకంటే అప్పుడు అంతా హాలిడే సీజన్. సో అకామిడేట్ చేయడానికి కూడా జనాలకు కూడా చిన్న దిల్ బి హంగర్ ఫర్ కంటెంట్. సో స్కూల్స్ అందరూ పిల్లలు, ఎస్పెషల్లీ మాది ఇట్స్ బీయింగ్ అ ఫన్ ఫిలిం. సో కిడ్స్ కానీ పేరెంట్స్ కానీ వీళ్ళందరూ ఫ్యామిలీస్ అందరూ రావడానికి ఇంకొంచెం బెటర్గా డెఫినెట్లీ ఉంటుంది సార్. సో అండ్ పెద్ద చూసేసిన తర్వాత ఆ బ్యాండ్ విత్ ఏదైతే ఉంటుందో సో అది మా దానికి అకామిడేట్ అయ్యింది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జేడీ గారు. సార్ మీరు ఇందాక మీరు చెప్తే మెమరబుల్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పి గులాబీ కానీ అనగనగా ఒక రోజు కానీ, ఇప్పుడు ఈ రోజు చెప్తున్నారు అంటే మధ్యలో ఆల్మోస్ట్ 2 decades ఆఫ్ గ్యాప్ కనిపిస్తుంది. అంటే మీరు చేస్తున్నారు సినిమాలు, బట్ మేబీ మెమరబుల్ రోల్స్ విషయంలో నేను అంటే అదేనండి. అంటే అది యాక్టర్ చేతిలో ఉండదండి, అది ప్యూర్లీ డైరెక్టర్స్ చేతిలో ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దయా ఉంది, నాకు ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైమ్ ఇవాళకి కూడా పీపుల్ టాక్ అండ్ ఆస్క్ అబౌట్ దయా. సో ఒక మంచి డైరెక్టర్ వచ్చినప్పుడే ఏ యాక్టర్ అయినా బయటికి వస్తాడు తప్పండి. యాక్టర్స్ ఏమండి, కమల్ హాసన్ గారు అవ్వచ్చు, లేదా గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు మధ్యలో, వాళ్ళకు కూడా బ్యాడ్ ఫిల్మ్స్ ఉంటాయిగా. అవును. సో అది మన చేతుల్లో ఉండదండి, అది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ది డైరెక్టర్. సార్ అంటే చాలామంది ఇలాంటి క్వశ్చన్ అడిగేటప్పుడు కొంచెం పాలిష్డ్గా మీరు సెలెక్టివ్గా వెళ్తున్నారా అంటారు కదా. అసలు మీరు సెలెక్టివ్గా వెళ్తారా, లేకపోతే మిమ్మల్ని మీరు అండర్ యూటిలైజ్ చేసుకుంటున్నారా, లేకపోతే ఇండస్ట్రీ సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు? వాట్ ఈస్ దట్ ఈ ఫేజ్ని డిస్క్రైబ్ చేయాలంటే? 3 ఒకటే అండి. మీరు అడిగినవి మీరు భర్త, మీ అమ్మ మొగుడా, లేకపోతే మీ మరదలు బావా అని. సార్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ అంటే, నేను సెలెక్టివ్గా ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఇండస్ట్రీ ఆల్సో వుడ్ బి లిటిల్ అప్రిహెన్సివ్ కదండి. ఇప్పుడు అంటే సంబంధం లేకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ మా ఇద్దరి విషయమే చెప్పాలి. దయా అనే సిరీస్ వచ్చినప్పుడు నేను చెయ్యను అని కన్ఫర్మ్డ్గా అందరూ నమ్మారు. ఈవెన్ హీ వాజ్ నాట్ ష్యూర్. సో అది కాంటెంట్ నచ్చితే చేస్తానండి, లేకపోతే చెయ్యను. కాబట్టి ఇండస్ట్రీ కూడా వాళ్ళు కూడా నన్ను చక్కగా మంచిదైతేనే అప్రోచ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. లేదు జీపీఎస్ మాత్రం భాను ఇందాక ఏదైతే ఆయన అన్నారో విచ్ నేను నమ్ముతున్నా అండి. లేకపోతే ఇంత ధైర్యంగా నేను అంత మహానుభావుడి సినిమాలతో నేను మాట్లాడేవాడిని కాదు. ఇది నేను తను అన్నట్టు సత్య తర్వాత లేకపోతే గులాబీ ఇంకోలాగా ధర్మ గురించి కూడా మాట్లాడుకుంటారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జేడి గారు. ఎస్ సార్. సూపర్ సార్, గ్లిమ్స్ చాలా బాగుంది సార్. మాకు జనరల్గా ఏమనిపిస్తుందంటే సార్, కొత్త క్యారెక్టర్లు ఎవరైనా రాసినప్పుడు ఇలాంటి ఎస్పెషల్లీ ఇలాంటి క్యారెక్టర్ రాసినప్పుడు మలయాళం నుంచి ఎవరిని తీసుకుందాం, హిందీ నుంచి ఎవరిని తీసుకుందాం, తమిళ నుంచి ఎవరు తీసుకుందాం, అలాంటి సినారియో కనిపిస్తుంది. కానీ తెలుగులో ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నప్పుడు తెలుగులో ఎందుకు యూటిలైజ్ చేసుకోరు అన్నది కొంతమంది బాధ. ఇలాంటివి చూసినప్పుడు ఇంకొంచెం సైలెన్స్గా ఉంటారు ప్లీజ్, క్వశ్చన్స్ వినపట్లేదు. ఇలాంటివి చూసినప్పుడు అది ఇంకొంచెం ఎక్కువగా అనిపిస్తుంటుంది కదా. మీకు కూడా కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుందా ఇలాంటి క్వశ్చన్ మీ మైండ్లో కూడా రేజ్ అవుతుంటుందా? నాట్ రియలీ అండి. ఇప్పుడు ఇందాక ఆయన అడిగినట్టు చాలాసార్లు మాలాంటి యాక్టర్స్ని అప్రోచ్ అయితే మేము నో అన్న తర్వాతే హిందీకి వెళ్ళి ఉండొచ్చు, తమిళకి వెళ్ళి ఉండొచ్చు, మలయాళంకి వెళ్ళి ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యారెక్టర్కి వీళ్ళైతేనే బాగుంటారు, అది హిందీయా తెలుగా తమిళ మలయాళం పక్కకు పెడితే అని ఒక డైరెక్టర్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉందండి. అంతేగాని మన తెలుగు వాళ్ళని అవాయిడ్ చేసి పరభాషకి వెళ్తున్నారు అనేది కరెక్ట్ కాదండి. క్యారెక్టర్ ఫిట్నెస్ అనేది ఉంటుందండి. కొన్ని క్యారెక్టర్స్కి వాళ్ళే సరిపోతారు. అండ్ వాళ్ళంటే హిందీ వాళ్ళు తమిళ వాళ్ళని కాదు, ఫలానా యాక్టరే సరిపోతాడు అని అనుకున్నప్పుడు
ఐ థింక్ దే అప్రోచ్ దట్ వే, అంతేగాని దెర్ ఇస్ నథింగ్ లైక్ దస్. Blank check. నేను ఏ సినిమా చూసినప్పుడు ఇది నేను చేస్తే బాగుండని ఎప్పుడు అనుకోలేదండి. చెక్కులు ఎప్పుడు టెంప్ట్ చేయలేదు మిమ్మల్ని? చెక్కులు దాని మీద ఉన్న అమౌంట్లు ఎప్పుడు టెంప్ట్ చేయలేదా? లేదండి, ఆ చెక్కులు ఇచ్చే చేతులు అయితే టెంప్ట్ అవుతాయి కానీ ఆ చెక్కులు కాదు. ఓకే. పవన్ గారితో ఏంటండి మీ ట్యూనింగ్, మీ బాండింగ్? ఎందుకంటే దయా చూసాం, ఇప్పుడు గాయపడే సింహం చూస్తాం, రేపు మగాడు సినిమా చూస్తాం. అంటే నేను ఇదివరకు దయా అప్పుడు చెప్పానండి, ప్రతి యాక్టర్కి, మళ్ళీ ఇందాక కూడా చెప్పాను, ప్రతి యాక్టర్కి అండి ఒక మంచి గొప్ప డైరెక్టర్ దొరికితే దాని విలువ తెలుస్తుంది. నాకు ఎప్పుడో దయా అయినా ఒక 1.5 yearకి నాకు పవన్ ఒకసారి ఫోన్ చేసి నాకు అప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అనిపించింది అన్నాడు. ఏది చెప్పాను ఎప్పుడు అన్న. దయా అప్పుడు ఎందుకు అంటే అది అదేదో వేరే కాంటెక్స్లో, అది ఆకాశంలో ఒక తార సినిమా గురించి మాట్లాడుతూ ఒక కాంటెక్స్లో ఫోన్ చేసి చెప్పినప్పుడు, ఇప్పుడు ఏంటంటే అండి మా ఇద్దరు రిలేషన్ అంటే బికాజ్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అండ్ ఫ్యాబులస్ డైరెక్టర్. సో యాక్టర్కి ఒక మంచి డైరెక్టర్ దొరికితే వై వుడ్ ఐ వాంట్ టు నాట్ లవ్ హిమ్ ఆర్ లైక్ హిమ్. ఇప్పుడు కశ్యప్ ఉన్నాడు, ఇప్పుడు కశ్యప్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ డైరెక్టర్, సో వై వుడ్ ఐ వాంట్ టు మిస్ హిమ్. సో ఐ లవ్ హిమ్ ఆల్సో అండ్ ఐ లైక్ హిమ్ ఆల్సో. కశ్యప్ గారు, జేడీ గారు ఇందాక చెప్తుంటే నిజంగానే సెట్లో ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారా అనిపించింది. ఇంతమంది డైరెక్టర్ల మధ్య మీరు పనిచేస్తున్నప్పుడు ఎలా ఉండేది సార్? ఫ్రాంక్లీ సెట్లో ఎవరు డైరెక్టర్లా చేయలేదు సార్. అందరూ వాళ్ళ పనులు వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఫ్రాంక్లీ మొత్తం సెట్లో నాకు తెలిసి ఒక 1-2 days వచ్చి ఉంటారు అంతే. సో మార్నింగ్ వస్తారు, చూసుకుంటారు, నైట్ ఆన్లైన్ ఎడిట్ పంపించమంటారు అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే జేడీ సార్ కానీ తరుణ్ కానీ ఎవరైనా అసలు అంటే రాసుకున్నప్పుడే క్లియర్గా ఉన్నాం, సో అది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూసుకున్నారు అంతే. అండ్ ఏదైనా అంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్ లెవెల్కి ఇలా చేస్తా అంటే సరే అనొచ్చు, బట్ ఆయన ఇలా చేయొచ్చా అని అడుగుతారు. సో అది నాకు కొంచెం ఓవర్వెల్మింగ్గా ఉండేది. బట్ తర్వాత ఇంకా కంఫర్ట్ జోన్కి వచ్చేసారు. ఆయన చాలా కంఫర్ట్ ఇచ్చారు. అండ్ ఒక సెకండ్ డే ఆఫ్ షూట్లో అయితే ఒక మల్టిపుల్ కట్స్ చేయాలి, ఒకటే ఫ్రేమ్ పెట్టాలి, ఒక 5-6 కాస్ట్యూమ్స్ మార్చుకోవాలి. సో క్యారవాన్కి వెళ్ళడానికి లేట్ అవుతుందని పక్కనే వాళ్ళ స్టాఫ్ కానీ అందరినీ టీంని అడ్డం పెట్టేసుకుని షర్ట్ చేంజ్ చేసుకున్నారు. సో ఐ డోంట్ నో, ఐ మీన్ ఇప్పట్లో చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఫేమస్ అయితే కూడా వాళ్ళు చేసే బిల్డప్ అదంతా వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన వచ్చి జస్ట్ ఇలా అడ్డం నుంచోండి అన్నారు. నేను అప్పటికి ఏం చేశానంటే, సరే ప్యాంట్ బ్లాకే ఉంది కదా సార్, దీని మీద కవర్ అయిపోద్ది అంటే, ప్యాంట్ మార్చాలంటున్నావు కదా, వేరే దానికి కాంబినేషన్ కదా నీకు ఎందుకని మళ్ళీ టవల్ ఏదో అడ్డం పెట్టేశారు రంగ గారు అని మార్చేసుకున్నారు. అంటే సెట్ మధ్యలో పక్కన చిన్న ర్యాక్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మార్చుకున్నారు. అంటే ఐ డోంట్ థింక్ అంటే ఆయనంత ఎక్స్పీరియన్స్కి అసలు అలా ఎవరు చేయరు. అండ్ దట్ సెకండ్ డే ఆఫ్ ఫిలిం. సో అలాంటి కంఫర్ట్ ఒకరు ఇస్తుంటే ఇది ఓవర్వెల్మింగ్ అండ్ అది వేరే లెవెల్. ఇప్పుడు ఇక్కడ అసలు డైరెక్టర్ ఇవన్నీ కాదు, అసలు అది ఓకే ఇలా ఉండాలేమో అనే ఫీలింగ్ వచ్చేలాగా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కామెడీ రాయడంలో చాలా కష్టం ఉంటుంటారు, కామెడీ రాయడం చాలా కష్టం ఉంటుంటారు. ఆయన మిమ్మల్ని జంజాల గారితో పోల్చారు. అంతమంది రమణ గారు కానీ జంజాల గారు కానివ్వండి, మధ్యలో చాలామంది ట్రెండ్లు మార్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అనుదీప్ లాంటి రైటరు కామెడీని కొత్త టైప్లో ప్రజెంట్ చేస్తున్నారు కదా. కామెడీ రాసే విషయంలో, ఈ స్క్రిప్ట్ విషయంలో మీరు ఫాలో అయిన ప్యాటర్న్ ఏమైనా కొత్తగా ఏమైనా అనిపించిందా? సార్ యాక్చువల్లీ అలా ఫాలో అవ్వాలని ఏం చేయలేదు, బట్ నాకు జంజాల గారు, క్రేజీ మోహన్ గారు వీళ్ళంతా నాకు అంటే మనం పంచతంత్ర సినిమా ఎన్నోసార్లు చూసుంటాం, జంజాల గారి సినిమాలు ఎన్నోసార్లు చూసుంటాం. అది సబ్కాన్షియస్గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం అంతే పెద్ద ఫాలో అని కాదు, వాళ్ళు అదే వస్తుంది మనకి, ఇంకోటి రాదు. ఇప్పుడు కొన్ని పంచులు వేస్తే మనం త్రివిక్రమ్ గారి సినిమాల్లో పంచులు వాడతాం డైలీ లైఫ్లో. సో అదే స్క్రిప్ట్లో రాసేటప్పుడు రిఫ్లెక్ట్ అయింది అంతే. అంతకుమించి వాళ్ళని కంపేర్ చేసే అంత సీన్ నాకు లేదు, బట్ ఇట్స్ ఎ కాంప్లిమెంట్. సో థ్యాంక్ యూ అంతకుమించి ఏం చెప్తాం. అంటే సారీ, ఇప్పుడు మా సీనుకి ఒక కైండ్ ఆఫ్ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే దీనికి అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ ద సేమ్. అంటే మళ్ళీ నువ్వు మా సీను లాంటిదే అనుకుంటారేమో. సీను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ దీని ఒక యూనిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. అంటే అక్కడ నవ్వుకుంటాం, ఇంటికి వచ్చిన తర్వాత నవ్వుకుంటాం, అది అర్థమైన తర్వాత నవ్వుకుంటాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. జేడీ గారు, సార్ ఇక్కడ చాలా చూజీగా వెళ్తున్నాను,
స్క్రిప్ట్లో ఒక పట్టాన్ని నచ్చో నాకు అని చెప్పారు ఇందాక మీరు. మిమ్మల్ని ఒప్పించడానికి ఎంత కష్టపడ్డారు ఈయన కేశవ్ గారు ఈ సినిమా కోసం? అస్సలు కష్టపడలేదండి. అంటే తను దయా అప్పుడు ఐ రిమెంబర్ మీటింగ్ హిమ్ అండ్ ఆల్. సో అసలు ఆ ఫస్ట్ టైం నరేటివ్ వింటున్నప్పుడే, నరేట్ చేస్తున్నప్పుడే నేను పవన్ తను వచ్చారు. అంటే ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంటి అని సాధారణంగా వింటూ ఉంటారు కదా యాక్టర్స్. ఇక్కడ అంటే నెక్స్ట్ది ఏదో నాకు ఇందాక ఏదో గ్లిమ్స్ చూపించాడు మా వాడు, అది మీ అందరికి కూడా జరుగుతుంది. అంటే పగలబడి నవ్వుతూనే ఉన్నా. ఇఫ్ పవన్ రిమెంబర్స్, నేను పవన్ని తనకి ఒక్క 5 నిమిషాలు ఆపు పవన్, కొంచెం బ్రీదింగ్ స్పేస్ ఇవ్వే మాకు అన్నాం. విచిత్రం ఏంటంటే దాని తర్వాత మళ్ళీ ఇంకో సందర్భంలో విన్నాం. తర్వాత అందరికీ కలిపి ఇంకొకసారి చెప్పాడు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫిఫ్త్ టైం నవ్వు తగ్గలేదు, అది పెరిగింది తప్ప. సో ఆ ఫస్ట్ టైం వినంగానే అసలు ఇంకా దీంట్లో ఇప్పుడు సెలెక్టివ్ అంటే నచ్చనప్పుడు, అందంగా చెప్పే పదం సెలెక్టివ్. ఇప్పుడు నేను నాకు నచ్చలేదు, బాగాలేదు అని చెప్పినప్పుడు వీడు చాలా సెలెక్టివ్ రా అనుకుంటారు అంతే. సో దీంట్లో బాగాలేదు అని చెప్పడానికి అవకాశం రాలేదు నాకు అసలు. ఓకే, గాయపడ్డ సింహం, ట్రంప్ గారు బాగా హట్ చేశారు సింహాన్ని. మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా యుఎస్తో మీకు? యుఎస్తో నాకు ఇట్లాంటి ఇన్సిడెంట్లు మీ లైఫ్లో ఉన్నాయా? నాకు లేదు, యుఎస్లో ఉంది నాకు. అది ఇప్పుడు మనం ఐ థింక్ అది ప్రతిసారి యుఎస్కి వెళ్ళినప్పుడల్లా నేను గాయపడే వస్తూ ఉంటాను. ఓకే, గాయపరుస్తున్నారు మిమ్మల్ని బాగా అయితే? గాయపడడానికి వెళ్తా యుఎస్ నేను. ఓకే, కేశవ్ గారు.